హలో అండి, నమస్తే. నేను మీ మమత. దేవుడు స్తుతులకు స్తోత్రాలకు అతీతుడు అనే దాని గురించి ఒక చిన్న సందేశం. అది ఏ దేవుడు కూడా తనని కీర్తించమని అడగలేడు. కీర్తించిన వాళ్ళకి ఒక విధంగా, కీర్తించని వాళ్లకు మరోలా దైవానుగ్రహం ఉండదు. ఒకవేళ అలా ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడు స్తుతులకు స్తోత్రాలకు అతీతుడు. దైవత్వం గురించి తెలియక దేవుణ్ణి కీర్తించాలని అనుకుంటారు మనుషులు. మనుషులను కీర్తించాలి, పనుల కోసం పొగడాలి. ఎందుకంటే మనుషులకు అహంకారం ఉంటుంది. దేవుడికి అహంకారం లేనివాడు. దేవుడు అన్నింటికీ అతీతుడు. అన్నీ ఇస్తాడు, ఏమీ ఆశించడు. తాను సృష్టించిన మనిషి తనని పొగడాలని, ఏమైనా ఇవ్వాలని కోరుకోడు. ఇది మనిషి తప్పుడు ఆలోచన విధానం. దేవుణ్ణి ఆహా ఓహో అనకపోతే తనకేమన్నా అయిపోతుందేమో అని భయపడతాడు. పూజ పునస్కారాలు చేయకపోతే ఏమైనా చేస్తాడేమో అని ఆందోళన చెందుతాడు. దేవుడు దివ్యమైన స్వరులకు మంచి చేసే సానుకూలమైన శక్తి. అన్నింటికీ సంబంధించకుండా ఉండే నిమిత్త మాత్రమైన ప్రేమపూర్వక, హద్దులు లేని అనంత దివ్యాది దివ్య భావం దేవుడంటే. ఏ దేవుడు కీర్తించమని అడగకపోతే భక్తులు ఎందుకు పూజలు, జపాలు, ప్రార్థనలు చేస్తున్నారు అంటే ఇవన్నీ దేవుడి కోసం కాదు, భక్తుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, దైవానికి తమకు మధ్య ఉన్న అహంకారం అనే గోడను పగలగొట్టడం కోసం. తద్వారా దైవం దరికి దారి ఏర్పడుతుంది. ఆ దారిలో భగవంతునితో అనుసంధానం అవుతారు. ఏ సాధన చేసినా మన కోసమే, మనలో ఉన్న గట్టితనం పోగొట్టుకొని ప్రేమతత్వంతో మెత్తబడటం కోసమే. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? అది ముఖ్యమైన ప్రశ్న. దానికి జవాబు తెలుసుకుంటే దేవుడికి మనకి ఉండే దూరం తగ్గిపోతుంది. దైవ స్థానం తెలుసుకోవాలి, దైవ నివాసం తెలుసుకోవాలి, దైవ వ్యాపకత్వం తెలుసుకోవాలి. దైవాన్ని విడిచి వేరే జగత్తు లేదు. ప్రపంచమే దైవం, దైవమే ప్రపంచం. ఎక్కడో వేరుగా స్వర్గంలో కూర్చొని దేవుడు అందరినీ శాసించి పాలిస్తున్నాడు అనుకోవడం అజ్ఞానం. పిలిస్తే పలికే దేవుడు కీర్తనలకి, ప్రార్థనలకి లొంగిపోయి వశమైపోడు. ధార్మిక ప్రవర్తన, నైతిక విలువలు, మానవత్వం లాంటి సహజ మంచి గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో అక్కడ దైవం తప్పక ఉంటాడు. సత్పురుషులతో సాంగత్యం చేస్తాడు. అసహాయులకు స్నేహితుడుగా ఉంటాడు. ఈ విశాల విశ్వం దైవం తన కోసం తాను సృష్టించుకున్న మైదానం. తన ఆట తనతోనే ఆడుకుంటాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆనందంగా ఉంటాడు. ఆనందమే భగవంతుడు అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. భగవంతుడికి భయపడనవసరం లేదు. చెడ్డ పనులు చేస్తున్నందుకు భయపడాలి, ధర్మాన్ని విస్తరించున్నందుకు భయపడాలి. అరచి ప్రార్థించే వాళ్ళను, స్తుతులతో స్తోత్రాలతో కీర్తించే వారిని, నిశ్శబ్దంగా ధ్యానించే వారిని, దేవుడి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారిని అందరినీ దైవం సమానంగా చూస్తాడు. మన హృదయం నిర్మలంగా ఉండడం దేవుడికి ముఖ్యం. ఎందుకంటే ఆయన ఆ హృదయంలోనే నివసిస్తాడు. మన హృదయం నిర్మలంగా ఉంటే ఆ హృదయంలోనే ఆ దేవుడు నివసిస్తాడు. ఇది చిన్ని సందేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పులుంటే తప్పక తెలుపగలరు. థ్యాంక్ యూ సో మచ్. బై.